హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వనిత. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి బొరుగులు. అదేనండి మరమరాలు. మా గోదావరి సైడ్ అయితే మరమరాలు అంటారు, తెలంగాణ సైడ్ అయితే బొరుగులు అని అంటారు. ఈ మరమరాలు ఎలా తయారు చేయాలి, అసలు వస్తాయా రావా అని చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మరమరాలు తయారీ విధానం చాలా సులభమైంది. అది కూడా మనం కరెక్ట్గా చేసినట్లయితే ఇంత ఈజీనా అంటారు. అదే చేయడం రాకపోతే అమ్మో చాలా కష్టం అంటారు. కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చేసే పద్ధతిలో చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి. చూడండి, నేను ఇక్కడ బియ్యం తీసుకున్నాను కదా, ఆ బియ్యము రేషన్ బియ్యం అండి. అంటే మనం తినేటువంటి సోనా మసూరి బియ్యం కాదు. ఇది ఒక రకమైన రేషన్ బియ్యం అనమాట. అంటే రేషన్ బియ్యంలోనే కొద్దిగా సన్నగా ఉన్నటువంటి బియ్యం అన్నమాట. ఈ బియ్యంలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుని చక్కగా కలిపేసుకొని ఓవర్ నైట్ అంతా మీరు నానబెట్టాలన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి బియ్యంలో, అంటే ఆరిపోవాలన్నమాట. మిల్లులో అయితే మనకి వడ్లు నిండి తీస్తారు. మనం ఇంట్లో కాబట్టి బియ్యంతో తీస్తున్నాము మరమరాలు. చూడండి, ఇవన్నీ కూడా ఆరిపోయినాయి. ఇంకెక్కడైనా తడి ఉంటే కనుక పోవటానికి ఇలాగ ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో మనం ఈ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకోండి. అంటే ఇంకెక్కడైనా కూడా తడి ఉంటే తడి లేకుండా పోతుంది, అంటే ఆరిపోతాయి అన్నమాట. బియ్యం అనేవి వేయించటం వలన గుల్లగా అవుతాయండి. వీటన్నిటినీ కూడా చూడండి, ఎక్కడ కూడా తడి లేకుండా పొడి పొడిగా, అంటే దోరగా వేయించుకోవాలి. అది కూడా మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా ఎక్కడా కూడా మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా వేయించుకోండి. చూడండి, ఇక్కడ ఎలా అయితే వేగినాయో చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ చూసారా, తెల్లగా అయిపోయినాయి బియ్యం. ఇప్పుడు మనం అదే బాండీలో ఉప్పు వేసుకుని దాన్ని బాగా, అంటే ఓవర్ హీట్ అయిపోవాలండి. ఉప్పు అనేది ఓవర్ హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి కొంచెం కొంచెం బియ్యం వేసి వేయించాలి. ఉప్పు ఓవర్ హీట్ అయితేనే మనకి వేయగానే మరమరాలు అనేవి, బొరుగులు అనేవి వస్తాయి. చూడండి, ఉప్పు ఎంత వేడిగా ఉంటే అంత తొందరగా ఇవి వేగిపోతాయి అన్నమాట. మీరు చూడండి, మనం కల్లుప్పు మాత్రం యూస్ చేయకూడదు, ఎందుకంటే అందులోంచి బొరుగుల్ని తీయాలి కాబట్టి. ఇలాగా సాల్ట్ యూస్ చేస్తేనే మంచిది. లేదంటే ఇసుకనైనా వేయచ్చు. లేదు అంటే మనకి ఓక ఉంటుంది కదా, ఓక మీకు ఐడియా ఉండే ఉంటుంది. అదే వడ్లు నుంచి వచ్చే ఓక ఉంటుంది కదా, దాంట్లో అయినా వేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, క్లిప్లో చూపించిన విధంగా మీరు సిమ్లో పెట్టేసుకుని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మరమరాలు అనేవి మాడిపోకుండా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. చూడండి, మనం ఇవి మరమరాలు చేయడానికి చాలా ఓపిక కావాలండి. అలాగే మనం ఇలా వేస్తూనే ఉండాలి. మనం వేయించడం ఆపేస్తే కనుక ఆ వేడికి, కింద స్టవ్లోంచి వచ్చే వేడికి ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది. మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా వైట్ చూసారా, మరమరాలు అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా సపరేట్ చేసేసుకోండి ఉప్పులోంచి. ఇలాగ ఒక జాలి లాంటిది వేసి మీరు ఈ మరమరాలని సపరేట్ చేసేసుకొని మళ్ళీ అదే ఉప్పులో మళ్ళీ ఇంకాసిన బియ్యం వేసి చేసేసుకుంటే అయిపోతాయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, కొన్ని బియ్యం అనేది సరిగ్గా రాలేదు, కొన్ని వచ్చినాయి సరిగ్గా. అంటే బియ్యం ఎక్కువ వేసిన అందులో అన్నీ కూడా కరెక్ట్గా రాలేదండి, కొన్ని అయితే పోయినాయి. అయితే ఎలా అయితే మాత్రం మరమరాలు అయితే వచ్చినాయి, కుదిరినాయి అండి. నేను అసలు కుదురుతాయని అనుకోలేదు, కానీ కుదిరినాయి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉండే
మరమరాలు బొరుగులు తయారైపోయినాయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చిందా, నేను చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది.